హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న ఎవరైతే ఉంటారో మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటాయి. అందరికంటే మీరు ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. మనం ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించి ఒక మంచి వార్త అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వార్త అనేది సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు అయితే వెలువడడం జరిగింది. దీనిపై కూడా సీఎం గారు స్పందిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇట్లా ఎండింగ్ వరకు చూస్తేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో చూస్తున్నారు ఎవరు లైక్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకు లేటెస్ట్ అప్డేట్స్, డైలీ జరిగే అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీలైన త్వరగా మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కానీ ఈ యొక్క వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు డిఏ 18 చెల్లింపు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వీటిపై సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి కూడా 125 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 30 లక్షల మందికి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అన్నీ కూడా కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. పెన్షనర్లకు డిఏ విషయానికి 2025 మనకు అంటే కొత్త సంవత్సరం ఈ జనవరిలో ఈ డిఏను పెంచాలని ప్రభుత్వం అయితే ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. గత సంవత్సరం అంటే 2024లో ఈ డిఏపై కూడా సుప్రీంకోర్టులో అయితే ఒక కేసు అయితే వేయడం జరిగింది. ఈ కేసుకు బదులుగా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో అంటే 2024 యొక్క పిటిషన్ వేసిన తర్వాత 2024లో వేసిన తర్వాత త్వరలోనే ఈ యొక్క డిఏను పెంచాలని 18కి పెంచాలని కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని 2025 నాటికి అంటే 2025లో ఈ యొక్క డిఏను పెంచాలని కూడా సుప్రీంకోర్టు అయితే తాజాగా తీర్పు అయితే వెలువడడం జరిగింది. ఈ యొక్క 2025 మనకు చూసుకున్నట్లయితే దాదాపు జనవరి 26 నుంచి ఈ యొక్క కొత్త రూల్ అనేది అమలులోకి రానుంది. డిఏను కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చెల్లించాలి. సకాలంలో నిధులను కూడా విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరిగింది. అయితే తీర్పు వెలువడిన తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే 125 కోట్ల రూపాయలను వారికి ఒక ఖాతాలో జమ చేయడానికి దాదాపు 30 లక్షల మందికి లబ్ధి చేరే విధంగా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. దీనిపై కూడా ఉన్నత అధికారులను నియమించడం వలన ఈ యొక్క వార్త అయితే ప్రభుత్వానికి అయితే వెలువడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి ఈ యొక్క వివరాలన్నీ సేకరించి ఎవరికైతే డిఎన్ కూడా విడుదల చేయాలో వారికి అందరినీ కూడా ఈ యొక్క డిఎన్ కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే దానికి సంబంధించిన నిధులను కేటాయించడం జరిగింది. పెన్షనర్లకు కూడా ఈపీఎఫ్ కింద అమౌంట్ అయితే వారికి 30% అయితే కట్టే వారికి కూడా పెన్షన్ అనేది రిటైర్మెంట్కి సంబంధించి 60 నుంచి 62 ఏళ్ళకు కూడా ప్రభుత్వం అయితే ఇంకా తగ్గించాలని కూడా ఈ యోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళ తరగతి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా గ్రూప్ సి, గ్రూప్ డి కేటగిరీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క వేతనాలు కూడా అందించాలని కూడా ప్రభుత్వం అయితే నిధులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2023-24లో దాదాపు 240 డేస్ దాదాపు చూసుకున్నట్లయితే దాదాపు 8 నెలలు ఎవరైతే వర్క్ చేస్తారు, సర్వీస్ ఉంటే వారికి మాత్రమే ఈ యొక్క డిఏను అదేవిధంగా పెన్షన్ను రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. త్వరలోనే వీటిపై కూడా ఒక అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంది. దాదాపు చూసుకున్నట్లయితే దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దాదాపు జనవరి 26 నుంచి ఈ యొక్క డిఏను విడుదల చేయాలని అన్ని సర్వీస్ ఉద్యోగులు కూడా ఇది వర్తింపజేయాలని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారి కూడా జీతాలను కూడా సకాలంలో విడుదల చేయాలి. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా త్వరలోనే నిధులు అనేది మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే ఈరోజు నిన్న దినపత్రికలు అయితే రావడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అందరూ కూడా ఒక డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అభయహస్తం చాలామంది మనకు రాష్ట్రాల్లో తెలిసిన విషయం అంటే అభయహస్తం ద్వారా పెండింగ్లో ఉన్న బకాయిలు మన గత ప్రభుత్వంలో ఏవైతే బకాయిలు తీసుకున్నారో బకాయిలను కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని కూడా సీఎం గారు ఒక వినతి పత్రం అయితే గవర్నర్కి అయితే రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే ఒక నిర్ణయించి ఎప్పటికప్పుడు వారికి నిధులు అనేది ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సలహాలు చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.